అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో కొంతమంది ఫోన్ చేశారు. సో మనం ఇప్పుడే అన్ని కంప్లీట్ చేసాము, రాజమండ్రి జైలుకి పంపిస్తున్నాము. సో కాబట్టి అన్ని కంప్లీట్ చేసుకొని మీకు పెట్టడం జరిగింది, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ కూడా కాబట్టి. సో మనం పూర్తి చేసుకొని చెప్తున్నాము. సో ఈ బోరుగడ అనిల్ కుమార్ మనకి ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అంటే పొలిటికల్ లీడర్స్ని కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానీ చాలా డిఫరెంట్గా చాలా ఘోరంగా మాట్లాడుతున్నట్టు వీడియోస్ మీకు అందరికీ తెలిసినది. మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండాలనేది ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో ఈ పర్టికులర్ కేసు చూసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా కేసు ఉంది. ఈ వ్యక్తి పైన టోటలీ 17 కేసు ఉంది, 17 కేసు ఉంది. 2 కేసు డిస్పోజ్ అయింది, ఇంకా 15 కేసు కూడా కోర్టులో ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద కేస్ 32/2021 మీకు అందరికీ ఇది ఇస్తాము. దాంట్లో ఆ కేసులో మన బోరుగడ అనిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ జూన్ 5th నుంచి కూడా బోరుగడ అనిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్నట్టు మనకి ఇన్పుట్, అంటే తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక 3 days ముందే గుంటూరు రావడం జరిగింది. సో తర్వాత బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ కేసు, ఇప్పుడు మనం అరెస్ట్ చేసినది ఎక్స్టార్షన్ కేసు. అప్పుడు 2021లో జరిగిన ఒక ఇష్యూలో 50 lakhs డబ్బులు అడిగి కత్తిని చూపించి బెదిరించారనే ఎక్స్టార్షన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ 14 కేసుని కూడా మెన్షన్ చేస్తూ రిపీటెడ్గా ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారని మెన్షన్ చేస్తూ మనం కోర్టులో రిమాండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మేరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనం తీసుకొని వెళ్తున్నాం. సో దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీటర్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరందల్పేటలో. తర్వాత అరందల్పేట దొంగ రోడ్ నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేసాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ, పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ, ఆడవాళ్ళ గురించి ఏం రెస్ట్రిక్షన్ లేకుండా మాట్లాడడం కానీ చాలామంది చేస్తున్నారు. సో అందరికి కూడా గుంటూరు పోలీస్ తరఫు నుంచి చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డిఫేమ్ చేయడానికి కానీ, ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఉందంటే ఖచ్చితంగా మేము కేసు కడతాము. ఒక కేసులో తప్పు చేసినప్పుడు అది చట్ట ప్రకారం 41 నోటీస్, 7 years తక్కువ ఉంది కాబట్టి మనం 41 నోటీస్ ఇస్తాము. రెండవది కేసు మీరు చెప్పినప్పుడు కోర్టులో మేము రిక్వెస్ట్ పెడతాము. వీళ్ళు ఇదే హ్యాబిట్గా చేస్తున్నారు. సోషల్ మీడియానా లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పర్టికులర్ కమ్యూనిటీ కానీ, పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వారిపైన ఇలాంటి చేస్తున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇబ్బంది క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో పాటు మనం కోర్టులో రిమాండ్కి రిక్వెస్ట్ పెడతాం సెకండ్ టైం. సో దాంతో కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఇది ఒక అవేర్నెస్ కింద కూడా ఉండాలి అని చెప్పేది కూడా దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో ఈ వ్యక్తి పైన ఈ 17 కేసు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్, కృష్ణా డిస్ట్రిక్ట్, అనంతపూర్ అన్ని చోట్ల కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో బేస్ చేసుకొని వేరే ఏదైనా కేసులో కూడా మనం పీటీ వారెంట్ తీసుకోవడానికి మేము దీనిపైన చూసుకుంటాము కాబట్టి సో మనం పూర్తి చేసుకొని చెప్తున్నాము. సో ఈ బోరుగడ అనిల్ కుమార్ మనకి ఈ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అంటే పొలిటికల్ లీడర్స్ని కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కానీ చాలా డిఫరెంట్గా చాలా ఘోరంగా మాట్లాడుతున్నట్టు వీడియోస్ మీకు అందరికీ తెలిసినది.
మెయిన్గా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండాలన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో ఈ పర్టికులర్ కేసు చూసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా కేసు ఉంది. ఈ వ్యక్తి పైన టోటలీ 17 కేసు ఉంది, 17 కేసు ఉంది. 2 కేసు డిస్పోజ్ అయింది, ఇంకా 15 కేసు కూడా కోర్టులో ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద కేస్ 32/2021 మీకు అందరికీ ఇది ఇస్తాము. దాంట్లో ఆ కేసులో మన బోర్గడానిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ జూన్ 5 నుంచి కూడా బోర్గడానిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే ఢిల్లీలో ఉన్నట్టు మనకి ఇన్పుట్, అంటే తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినప్పుడు ఒక 3 days ముందే గుంటూరు రావడం జరిగింది. సో తర్వాత బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టార్షన్ కేసు, ఇప్పుడు మనం అరెస్ట్ చేసినది ఎక్స్టార్షన్ కేసు. అప్పుడు 2021లో జరిగిన ఒక ఇష్యూలో 50 lakhs డబ్బులు అడిగి కత్తిని చూపించి బెదిరించారనే ఎక్స్టార్షన్ కేసు మేరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా రిమైనింగ్ 14 కేసుని కూడా మెన్షన్ చేస్తూ రిపీటెడ్గా ఇలాంటి అఫెన్స్ చేస్తున్నారని మెన్షన్ చేస్తూ మనం కోర్టులో రిమాండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మేరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనం తీసుకొని వెళ్తున్నాం. సో దీంట్లో ఈ వ్యక్తి పైన రౌడీ షీటర్ కూడా ఉంది. 2019లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అరందల్పేటలో. తర్వాత అరందల్పేట డొంకా రోడ్ నుంచి కూడా పట్టాపురం షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మనం రౌడీ షీట్ కూడా షిఫ్ట్ చేశాము. అంటే ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్ పెట్టడానికి ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరూ కూడా ఇంకొకరి గురించి మాట్లాడడం కానీ, పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం కానీ, ఆడవాళ్ళ గురించి ఏం రెస్ట్రిక్షన్ లేకుండా మాట్లాడడం కానీ చాలామంది చేస్తున్నారు. సో అందరికి కూడా గుంటూరు పోలీస్ తరఫు నుంచి చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా డిఫేమ్ చేయడానికి కానీ, ఎవరిని కూడా టార్గెట్ చేసి చేయడానికి కానీ వీలు లేదు. యాక్చువల్లీ వీలు ఉందంటే ఖచ్చితంగా మేము కేసు కడతాము. ఒక కేసులో తప్పు చేసినప్పుడు అది చట్ట ప్రకారం 41 నోటీస్, 7 years తక్కువ ఉంది కాబట్టి మనం 41 నోటీస్ ఇస్తాము. రెండవ కేసు మీరు చెప్పినప్పుడు కోర్టులో మేము రిక్వెస్ట్ పెడతాము. వీళ్ళు ఇదే హ్యాబిట్గా చేస్తున్నారు. సోషల్ మీడియానా లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పర్టికులర్ కమ్యూనిటీ కానీ, పర్టికులర్ పొలిటికల్ లీడర్స్ కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళపైన ఇలాంటి చేస్తున్నారు. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇబ్బంది క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో పాటు మనం కోర్టులో రిమాండ్కి రిక్వెస్ట్ పెడతాం సెకండ్ డే. సో అందరూ కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఇది ఒక అవేర్నెస్ కింద కూడా ఉండాలి అని చెప్పేది కూడా దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. దీంట్లో ఈ వ్యక్తి పైన ఈ 17 కేసు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్, కృష్ణా డిస్ట్రిక్ట్, అనంతపూర్ అన్ని చోట్ల కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో బేస్ చేసుకొని వేరే ఏదైనా కేసులో కూడా మనం పీటీ వారెంట్ తీసుకోవడానికి మేము దీనిపైన చూసుకుంటాము.